హలో గైస్, ఈరోజు యాప్ ఆఫ్ ద డేలో ఏదైతే ఉందో చాలామంది రిపోర్ట్ చేస్తున్నటువంటి ఇష్యూ ఏదైతే స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారో వాళ్ళకి మనం ఇప్పుడు ఏదైతే బోయాకి సంబంధించినటువంటి మైక్రోఫోన్ కానీ వేరే మైక్రోఫోన్ పెట్టినప్పుడు కానీ దాని నుంచి మైక్రోఫోన్ నుంచి ఆడియో తీసుకోవట్లేదు. ఏదైతే ఇంటర్నల్ మైక్రోఫోన్ ఉంటుందో మనం డిఫాల్ట్గా ఉండేటువంటి కెమెరాస్ ఏదైతే ఉంటాయో దాంట్లో ఏమిటంటే సెట్టింగ్స్ ఎక్స్టర్నల్ ఆడియో తీసుకోవడానికి సెట్టింగ్స్ ఉండవు అనమాట. బై డిఫాల్ట్గా ఇంటర్నల్ మైక్రోఫోన్ ఏది ఉందో దాని నుంచి తీసుకుంటాం. సో మనము ఎక్స్టర్నల్ మైక్ పెట్టి ఆడియో రికార్డ్ చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీగా మనకు థర్డ్ పార్టీ అప్లికేషన్కి సంబంధించినటువంటి కెమెరా అవసరం ఉంటుంది, ఏదైతే మైక్రోఫోన్కి సంబంధించినటువంటి ఆడియో తీసుకోవడానికి. సో ఈరోజు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకుందాం. ఇది చూసుకున్నట్లయితే ఓపెన్ కెమెరా అప్లికేషన్. సో దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మనం ఎక్స్టర్నల్ ఆడియో ఏదైతే ఉందో మనం మైక్రోఫోన్స్ బోయా కానీ వేరే మైక్స్ పెట్టుకొని మనం ఆడియోని రికార్డ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ఓపెన్ కెమెరా అని టైప్ చేసినట్లయితే ఇది అవుతుంది. ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇది అప్లికేషన్ అనమాట. సో ఏదైతే మనకు కెమెరా ఉంటుందో కెమెరాకి సంబంధించింది. సో జస్ట్ ఇక్కడ సెట్టింగ్స్లో ట్యాప్ వెళ్ళేసి ఇక్కడ ఏదైతే ఉందో వీడియో సెట్టింగ్స్, దాని తర్వాత అండ్ ఆడియో సోర్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆడియో సోర్స్. ఇందులో ఆడియో సోర్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిఫాల్ట్ ఆడియో సోర్స్ అండ్ క్యామ్కార్డర్ ఎక్స్టర్నల్ మైక్ ఇఫ్ ప్రజెంట్ అండ్ ఇందులో ఉంది కదా ఈ ఆప్షన్స్లో మనం ఎక్స్టర్నల్ మైక్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు ఏదైతే బయట నుంచి ఎక్స్టర్నల్కి సంబంధించినటువంటి వేరే సెట్టింగ్స్ కూడా చాలా అవైలబుల్లో ఉన్నాయి. మ్యాక్సిమం ఫైల్ సైజ్ ఫర్ వీడియో ఇవన్నీ సెట్టింగ్ చేసుకోవచ్చు. బట్ మనం మెయిన్ ఇంటెన్షన్ దీంట్లో ఏంటంటే మైక్రోఫోన్ నుంచి ఆడియో వచ్చినప్పుడు స్మార్ట్ ఫోన్స్లల్లో బయట నుంచి వచ్చినప్పుడుగా తీసుకోవడానికి ఆడియో సోర్స్ తీసేసుకొని ఎక్స్టర్నల్ మైక్ అని పెట్టేసినట్టే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు GWT టెక్ ఛానల్. ఇలాంటికి సంబంధించినటువంటి అప్లికేషన్కి రోజుకు ఒకటి చేయడం జరుగుతుంది. మీకు ఇంకా వేరే అప్లికేషన్స్ డైలీ యూజెస్కి సంబంధించి ఇలాంటి టెక్నికల్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ డీటెయిల్స్ అన్నీ ఒకటి ప్లేలిస్ట్ చేయడం జరిగింది. సో యాప్ ఆఫ్ ద డే అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంటుంది. దాంట్లో చూసినట్లయితే నిన్న ఏదైతే మనం అప్లికేషన్ మనం ట్యాక్స్కి సంబంధించి యూట్యూబర్స్కి చాలా ఉపయోగపడుతుంది, ట్యాక్స్కి సంబంధించిన వీడియో చేయడం జరిగింది. అది నేను కార్డ్స్లో వదిలేస్తాను, చూడండి.